మోడీ గారి దగ్గర ఆయన ఎలా కావాలంటే అలాగా ప్రవర్తించగల శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తి. ఆయన అట్టాగా ఉండగలడు, ఇట్టాగా ఉండగలడు, ఎట్లా కావాలంటే అట్లా ఉండగలడు. ఒకసారి ఆయనకి ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు, అంటే మనకి పూర్వం చూసారా, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని ఎలా ఉందో, మోడీ హయాంలో కూడా 2 సార్లు గెలిచినప్పుడు ఆయన ప్రవర్తన ఎలాగుంది, మూడోసారి కాలు చేతులు దెబ్బతిని ఇంకా పాక్కుంటూ వెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఈ స్టేజ్లో ఎలా ఉంది అనేది ఒకసారి కంపేర్ చేసుకుందాం. ప్రత్యేకంగా పాత చూసుకున్నాం 2 సంవత్సరాలు 2 టర్మ్స్. ఆ 2 టర్మ్స్లో ఆయన ఎంత పొగరుగా నిర్లక్ష్యంగా ప్రవర్తించాడంటే, ఈరోజు బీజేపీ పార్టీ ఇక్కడ ఇలాగ ఉంది అంటే దానికి కారణం అద్వానీ రథయాత్ర కనుక లేకుండా ఉంటే బీజేపీకి మనుగడే లేదు. ఆ 2-3 స్థానాలకే పరిమితమై ఉండేవి ఎప్పుడు ఎల్లప్పుడూ. మరి అలాంటి వ్యక్తి చేతులు జోడించి ఎర్రకోట వద్ద ఈయనకి నమస్కారం చేస్తే కనీసం అటు పక్క కూడా చూడకుండా దృష్టి మరల్చుకున్న అహంకారి మోడీ, అంత అహంకారానికి పరాకాష్ట. అదేవిధంగా చంద్రబాబు విషయంలో కూడా, చంద్రబాబుకి ఇక్కడ అధికారం పోయింది అన్న సంగతి తెలిసిన వెంటనే ఎన్నిసార్లు వెళ్ళి మోడీని కలుద్దామని కూర్చుని వారం రోజులు 10 రోజుల పాటు వేచి ఉన్నా సరే అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడలేదు. అది మోడీ తత్వం. అలాగే ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న వెంకయ్యనాయుడు గారిని ఆదిలోనే ఎక్కడ పోటీకి వస్తాడో, ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి తన నరాల్లో కూడా బీజేపీ రక్తం, అదే కాకుండా ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న వ్యక్తిని ఎక్కడ పోటీకి వస్తాడో అనే ఉద్దేశంతో తీసుకువెళ్ళి ఒక చిన్న పదవితో, ఉపరాష్ట్రపతి పదవితో, ఆయన దానికన్నా ఎక్కువ, ఉపరాష్ట్రపతి పదవి తక్కువనే అన్నాం, కానీ దానికన్నా ఎక్కువ అర్హత గల వ్యక్తి వెంకయ్య నాయుడు. మరి అలాగా అతని యొక్క రాజకీయ జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టిన వ్యక్తి మోడీ గారు. పైగా ఆంధ్రప్రదేశ్లో రావాల్సిన ప్రాజెక్ట్స్ కానీ వీటిని కూడా ఎక్కడ అవకాశం ఇవ్వాల. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దివాలా తీయటానికి ఎలాంటి మార్గాలు ఉంటాయో అని ఉద్దేశంతో మరి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారు ఎంత అడిగితే అంత, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే అంత ఉదారంగా అప్పులు చేశాడు. అది కట్టుకోవాలంటే కనీసం 15-20 సంవత్సరాలు పట్టేటట్టు ఉంది. అలాగా రాష్ట్రానికి, మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అంత చేటు చేసిన ఈ మోడీ అహంకారాన్ని దేవుడు దెబ్బతీయటంతో ఈ రోజున మరి ఇట్టాగున్న వ్యక్తి ఎట్టా మారాడు చూడండి. ఇప్పుడు ఎలాగుందంటే ఆయన పరిస్థితి, ఆయన అద్వానీ ఇంటికి వెళ్ళి ఆయన ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన బాగున్నారా, పుష్పగుచ్చాలు ఇచ్చి ఆయనతో కొంతసేపు సమయం గడిపి మరి ఆయన నావాడు అని చెప్పుకునే విధంగా యుక్తులు పైయుక్తులు చేస్తున్న ఈ మోడీ అక్కడితో ఆగలేదండి. మన హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా వెంకయ్య నాయుడు గారి ఇల్లు ఎక్కడా, మన పవన్ గారి సినిమాలాగా అత్తవారి ఇల్లు ఎక్కడా అన్నట్టుగా ఈయన మన వెంకయ్య నాయుడు గారి ఇల్లు ఎక్కడా అని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన బాగోగులు తెలుసుకొని, మీరు క్షేమంగా ఉండటం మాకు చాలా అవసరం అని పాపం ఎంతో ప్రేమపూర్వకంగా చెప్పడం, నటించడం జరిగింది. ఇప్పుడు ఏమైందంటే, నిన్నటి రోజున ఈ స్పీకర్ పదవికి పోటీ పెట్టినప్పుడు పోటీలో సురేష్ తను గెలుస్తాడేమో అనే భయంతో ఇతను అన్ని పార్టీల వాళ్ళకి జాగ్రత్తగా కలుపుకొని తనకు ఓటు వచ్చే విధంగా చేశారు. ఈ సంగతి గ్రహించి ఏం చేశారంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మోజువాణి ఓటుతో దీన్ని తీసిపారేశారు. అంటే వీ డోంట్ కేర్ అబౌట్ యువర్ సిస్టమ్స్, ఎలక్షన్ అంతా నీ రాజకీయాలు మాకు తెలుసులేవయ్యా అని చాలా సులువుగా, చాలా అంటే వెరీ కామన్గా తీసిపారేశాడు హుందాగా. మరి ఆ సహాయం చేసినందుకు ఆ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే, ఆయన స్పీకర్ పదవి ప్రకటించిన వెంటనే బయటికి పార్లమెంట్ సభ్యులు వస్తే మోడీ గారు ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరినీ కూడా రమ్మంటున్నారు అని చెప్పి
ఆయన పిలిపించుకొని ఆయనతో తేనీటి విందు తాగి అందరినీ పేరు పేరున పలకరించడమే కాకుండా అక్కడితో ఆగలేదండి. వారేంటి, వారి కుటుంబాలు ఏంటి, వారికి వచ్చిన మెజార్టీలు ఏంటి, ఆహా ఎంతంత మెజార్టీలు వచ్చాయండి బాబు అని చెప్తూ ఇది మన కూటమి గెలుపు అని తనను తాను కలుపుకున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఈయన మన ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు పక్కన బాబు ఉంటే బాబు పేరు ప్రస్తావించడానికి కూడా పెద్ద ఇష్టపడలా. అలాంటి వ్యక్తి ఈరోజు నా పేరున టీడీపీ పార్టీ ఎంపీలని పేరున అడిగి మీ కుటుంబాలు ఏంటి, మీ సమస్యలు ఏంటి, మీకు ఏ సమస్య ఉన్నా సరే నేను ఉంటాను, నా ఫోన్ నంబర్ మీరు ఫోన్ చేస్తే చాలు, నేను 24 అవర్స్లో మీకు ఏది కావాల్సి వస్తే చేసి పెడతాను అని వాగ్దానం చేసి అసలు మనిషిని ఉబ్బేయాలైనా మనిషిని తొక్కేయాలైనా సరే నేనే మోడీ అనిపించే ఈ మోడీ అట్టాగైనా ఉండగలడు, ఇట్టాగైనా ఉండగలడు. అంతేగా. ఈ మెసేజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి ఇలాంటి వాక్యాలు సబ్స్క్రైబ్ చేస్తే జనాలు తెలుస్తుంది వాట్ ఈజ్ హీ అనేది. రాజకీయాల్లో రాజకీయం చేయొచ్చు, కానీ ఇట్లా మరీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ చేయటం, ఒక రాష్ట్రాన్ని పతనాన్ని కోరుకోవటం, ఆ రాష్ట్రాన్ని ఎలాగైతే నాశనం చేసేసేయాలి, ఆ పార్టీని నాశనం చేసేయాలి అనే ఒక బలమైన తీవ్రమైన కోరికతో ఉంటే వీటిని వైబ్రేషన్స్ అంటారండి. ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళని నష్టపోతారు. దానికి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈయనే. ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంపేయాలి అనుకుంటే మరి ఈయన పార్టీకే 45 సీట్లు తక్కువ వచ్చేసి ఈ రోజున విలవిలలాడిపోతున్నాడు. ఏదేస్తే ప్రతిపక్షాలను పట్టుకుంటేనే కానీ ఏది కాదు. ఆఖరి పాపం వైసీపీ వాళ్ళు కూడా పట్టుకోవాలి. ఈయన ఓ పక్క చంద్రబాబుతో సావాసం చేస్తుంటేనే మరి పక్కన వైసీపీని పట్టుకోవాలి. ఎందుకంటే రాజ్యసభలో దీన్ని నెగ్గాలి కదా, వాళ్ళకి మంచి నెంబర్ ఉంది. మరి రాజకీయాలు కూడా ఒక మంచి మానవత్వం ఉండాలండి. మరి మోడీ గారు ఎప్పుడు నేర్చుకుంటారేమో. ఏదైనా ఓకే రైట్, సీ యూ నెక్స్ట్ మెసేజ్లో కలుద్దాం. బాయ్.